హాయ్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఇదైతే మిల్క్ పౌడర్ అండి, హోమ్ మేడ్ మిల్క్ పౌడరు. వీడియో చూసేద్దామండి. నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే 1 లీటరు పాలు తీసుకున్నానండి. ఇది బాగా పొంగొచ్చిన తర్వాత కాగటానికి టైం పట్టదు కదండి, అంతసేపు అంటే టైం లెంతీ అయిపోతుందని నేను స్కిప్ చేసి మీకు చూపిస్తున్నాను. చక్కగా మనకి పాలు అనేది పొంగిపోతాయి కదండి, ఆ పొంగొచ్చే వరకు హైలో పెట్టుకొని తర్వాత ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాల ప్రాసెస్ అండి. నేనైతే 2 టీ స్పూన్లు ఈ పాలన్నీ సగం వరకు మరిగిపోయిన తర్వాత 2 టీ స్పూన్లు పంచదార వేసానండి. స్వీట్నెస్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా అక్కర్లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు మిల్క్ పౌడర్ అనేది 2 టీ స్పూన్లు పంచదార అనేది వేసాను. వేసిన తర్వాత మనకి పాలు అనేవి ఇలా మనకి ఒక కోవాలాగా వచ్చేస్తాయండి. బాగా మరిగి 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 దగ్గర పడుతుంది. మనం తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటేసిద్ది. నేను అంతసేపు తిప్పినా కానీ నాకు అడుగంటింది. ఇంకా తిప్పుకుంటూనే ఉండాలి. నేను ఇది అనేది అసలు స్కిప్ చేయలేదండి. స్కిప్ చేయకుండా ఆ క్లిప్పింగ్ మొత్తం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చాలాసేపు పట్టిందండి ఇది ప్రాసెస్. మినిమం గంట దాకా పట్టింది. అదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను మీకు. మనకి సైడ్ లెంపట ఉన్నది ఇలా మనం మొత్తం తీసేసుకుంటూ చక్కగా క్లీన్గా చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది, మన వీడియో ఇంకొంచెం జనాల్లోకి రీచ్ అవుతూ ఉంటుందండి. చూసారు కదండి, మనకి పాలు అనేవి చక్కగా కోవాలాగా రెడీ అయిపోతుంది. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. బాగా దగ్గరికి వచ్చేయాలండి. చూడండి, నేను అంతసేపు తిప్పినా కానీ నాకు అడుగంటింది. అడుగంటకుండా చూసుకోవాలండి. నేను దగ్గరుండి తిప్పుతూనే ఉన్నాను, అయినా అడుగంటుతూనే ఉంది. ఇంకా అది అడుగుది లాగకూడదు కదా అని నేను పైన తిప్పుకుంటూ ఉన్నానండి. మనకు ఆ కోవా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా పేపర్ మీద వేసుకోవాలండి. ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ మీద సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టేసేసుకొని మన కోవాలాగా ప్రిపేర్ చేసుకున్నదంతా ఇలా వేసేసుకోవాలండి. చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ప్లేట్లో ఇలా వేసేసుకొని బయట ఎండలో ఎండబెట్టుకోవాలండి. నాకు 1 డే పట్టింది. 3 అవర్స్లో 1 అవర్లో ఎండిపోతుంది, 3 అవర్స్లో ఎండిపోతుంది అని వీడియోలో చెప్తారు, కానీ అదంతా ఫేక్ అండి. నేను చూశాను, నేను అందుకనే జెన్యూన్గా చెప్తున్నాను. నాకైతే 1 డే పట్టిందండి. 1 డే మొత్తం పట్టింది బాగా ఎండటానికి. ఎండలో పెట్టి నైట్ అంతా ఫ్యాన్ గాలికి పెట్టాను. ఎండలో పెడితే నాకు అలా చక్కగా వచ్చిందండి. ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా వచ్చిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నేను ప్రిపేర్ చేసుకున్న విధంగా చెప్తున్నానండి. వీళ్ళు చెప్పారా అని నేను చెప్పట్లేదు. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అది మాత్రం మీకు చూపిస్తున్నాను. కానీ వీడియోస్లో 3 అవర్స్లో ఇదైపోతుంది, 1 అవర్ ఫ్యాన్ కింద పెడితే చాలు అని చెప్తారు. అదేం కాదండి, మినిమం 1 డే పట్టిద్ది అదంతా శుభ్రంగా ఎండిపోవటానికి, మనకి పొడి పొడిగా రావటానికి. చూడండి, నేను మిక్సీ వేసేసుకుని అదంతాను చక్కగా స్పూన్తో మొత్తం అంతా క్లీన్గా చేసేసుకొని మిక్సీ వేసేసుకొని నేను ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నానండి. చూడండి, మన పాల పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు దీన్ని జల్లించుకోవాలి అనుకుంటే జల్లించుకోవచ్చండి. నేను జల్లించుకోలేదు. నేను కస్టర్డ్ పౌడర్ చేసుకుందామని నేను ఈ మిల్క్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.